నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేంద్రంలోనూ రాష్ట్రంలోని వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వాలని అల్లూరి సీతారామరాజు సమాధులు ఉన్న ప్రాంతాన్ని కేంద్ర పర్యాటక శాఖలో విలీనం చేసి అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. గులగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు ఉన్న స్మారక ప్రదేశంలో అల్లూరి శతవర్ధంతి సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్, నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ ఎంతో సుందరవనంగా తీర్చిదిద్దాల్సిన స్మారక ప్రాంతాలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించిందని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఎనలేని ప్రేమని, దానిలో భాగంగానే భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ నలుమూలలకు అల్లూరి చరిత్రను తెలియజేశారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ముందుగా వీరికి మహిళలు హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మాజీ ఎంపీపీ అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ చిట్కెల తారక వేణుగోపాల్, బీజేపీ పార్టీ మండల అధ్యకులు చందక గౌరీనాయుడు, నర్సీపట్నం బీజేపీ నాయకులు వెలగా జగన్నాథం, జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పార్కు ఆయన ఎక్కడైతే విగ్రహము సమాధి అదంతా చూసి ఇంకా కూడా మనం ఇటువంటి మనిషి మనం భారతదేశం ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో మన్యంలో ఉండే వారికి అందరికీ కూడా వారి హక్కుల కోసం పోరాటం నిజంగా చాలా గొప్ప మనిషి ఆయన. అందుకనే మన భారత ప్రధాని గారు ఆయన విగ్రహం భీమవరంలో స్థాపించడం, ఆయన గుర్తించి ఈ దేశంలో ఈరోజు ఈ ప్రాంతానికే తెలుసు ఆయన. ఈరోజు ప్రపంచంలో కూడా మేము పార్లమెంట్లో ఉంటే ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళారు, విగ్రహం స్థాపించారు. ఎవరనేది ఈరోజు యావత్ భారతదేశానికి ప్రపంచానికే అల్లూరి సీతారామరాజును పరిచయం చేసిన వ్యక్తిగా ప్రధానమంత్రి గారు కూడా నిజంగా ఆయన గొప్పతనానికి మనం ఆయన గుర్తించి చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మాదిరి వర్ధంతికి రావాలని, ఇక్కడ ఏదైతే ఉందో రావాలని మేము అనుకుంటున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా అలాగే ఈ పార్క్ అభివృద్ధికి కూడా తప్పకుండా కేంద్రం నుంచి దీన్ని పర్మనెంట్గా ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, ఇక్కడికి ఒక పర్యాటక కేంద్రంగా దీనికి ఏ విధంగా చేస్తే ఒక రూపకల్పన చేసి దీన్ని డెవలప్ చేస్తామని తెలియజేస్తూ ఈ ప్రాంతంలో కూడా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన పోరాడిన తీరు మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో మిగిలిపోయిన విధంగా ఆయన చేసే పనులు ఏదైతే అప్పుడు గిరిజనుల హక్కుల కోసం ఈ ప్రాంత హక్కుల కోసం పోరాడింది చాలా గొప్ప విషయం. ఆయన చరిత్ర చదివితే అన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఆయన గురించి మనం స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ చరిత్రలో మిగిలిపోయే విధంగా చేసుకోవాలి. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన స్మరించుకొని ఆయన చేసిన సేవలు ఒకసారి గుర్తు చేసుకొని ఏదైతే దేశం కోసం ఆ రోజు బ్రిటిష్ వారిని గట్టిగా ఎదుర్కొని ఆయన ఇక్కడ ప్రాణాలు రక్షించారు. అందువల్ల ఈరోజు వచ్చి ఈ ప్రాంతంలో ఈ పార్కు ఆయన ఎక్కడైతే విగ్రహము సమాధి అదంతా చూసి ఇంకా కూడా మనం ఇటువంటి మనిషి మనం భారతదేశం ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో మన్యంలో ఉండే వారికి అందరికీ కూడా వారి హక్కుల కోసం పోరాటం నిజంగా చాలా గొప్ప మనిషి ఆయన. అందుకనే మన భారత ప్రధాని గారు ఆయన విగ్రహం భీమవరంలో స్థాపించడం, ఆయన గుర్తించి ఈ దేశంలో ఈరోజు ఈ ప్రాంతానికే తెలుసు ఆయన. ఈరోజు ప్రపంచంలో కూడా మేము పార్లమెంట్లో ఉంటే ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళారు, విగ్రహం స్థాపించారు. ఎవరనేది ఈరోజు యావత్ భారతదేశానికి ప్రపంచానికే అల్లూరి సీతారామరాజును పరిచయం చేసిన వ్యక్తిగా ప్రధానమంత్రి గారు కూడా నిజంగా ఆయన గొప్పతనానికి మనం ఆయన గుర్తించి చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మాదిరి వర్ధంతికి రావాలని, ఇక్కడ ఏదైతే ఉందో రావాలని మేము అనుకుంటున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా అలాగే ఈ పార్క్ అభివృద్ధికి కూడా తప్పకుండా కేంద్రం నుంచి
దీన్ని పర్మనెంట్గా ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, ఇక్కడికి ఒక పర్యాటక కేంద్రంగా దీనికి ఏ విధంగా చేస్తే ఒక రూపకల్పన చేసి దీన్ని డెవలప్ చేస్తామని తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో కూడా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన పోరాడిన తీరు మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో మిగిలిపోయిన విధంగా ఆయన చేసే పనులు ఏదైతే అప్పుడు గిరిజనుల హక్కుల కోసం, ఈ ప్రాంత హక్కుల కోసం పోరాడింది చాలా గొప్ప విషయం. ఆయన చరిత్ర చదివితే అన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఆయన గురించి మనం స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటాం, చరిత్రలో మిగిలిపోయే విధంగా చేసుకోవాలని తెలియజేస్తాం. కూడా జయంతి చేయాలని చెప్పి గవర్నమెంట్ జిల్లు ఉన్నాం. మన టైంలో అయితే చేసేవారు, ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేసి బాగా ఈ 5 సంవత్సరాల్లో మొత్తం వదిలేశాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మన మోడీ గారు అల్లూరి సీతారామరాజు అయితే బాగా ఇష్టపడతారు కాబట్టి మన భీమవరం వచ్చి విగ్రహం కూడా పెట్టారు. ఈ విగ్రహం కూడా రాజు అసోసియేషన్ ఇచ్చారు, అందరూ కలిసి ఇచ్చారు, మాట్లాడి చేశారు. అదే ఏమి లేదు, మీకు ఎలాగే ఎంపీ అవుతారు మీరు. ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రాజెక్ట్ వేస్తే దరిద్రులు డెవలప్మెంట్ చేశారు. తర్వాత ఏంటంటే పనిచేసే వర్కర్స్కి జీతాలు కొంచెం బ్యాక్ సార్, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళు